ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అడ్వాంటెక్ అనే కంపెనీ నుంచి 8 ఇంచెస్ వెరీ పవర్ఫుల్ మెగాఫోన్. ఇది పవర్ఫుల్ అని ఎందుకనంటే ఇది మనకి పిఏ సిస్టమ్తో వస్తుంది. అంటే పవర్ యాంప్లిఫైర్ అంటారు కదా, అది మనకి ఇది ఇన్బుల్ట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఇందులోనే. ఇన్బుల్ట్ ట్రాన్స్ఫార్మర్ అండ్ నెక్స్ట్ మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా హెవీ వస్తుంది, రీఛార్జబుల్ టైప్ 8 ఇంచెస్. అండ్ నెక్స్ట్ మనకి వైర్లెస్ మైక్ కూడా ఒకటి ఇస్తున్నారు. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఫంక్షన్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. దీనికి మనకి బ్యాక్ సైడ్ ఫీచర్స్ చూసుకుంటే చాలా ఫీచర్స్ ఇచ్చారు. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి మనం దీన్ని వాయిస్ టెస్ట్ చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ బాగా హెవీ ఉంది, బాక్స్ ప్యాక్ కూడా చాలా హెవీ ఉంది లిఫ్ట్ చేస్తుంటే. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని సౌండ్ టెస్ట్ అవన్నీ చెక్ చేద్దాం. దీన్ని అన్బాక్సింగ్ చేసే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోని చాలామంది లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. బాక్స్లో మనకి ఒక వైర్లెస్ మైక్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మైక్ తాలూకా బ్యాటరీస్ 2, ఒక యూఎస్బి రిమోట్ అండ్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక ఛార్జింగ్ కేబుల్. ఫ్రెండ్స్ ఇది మెగాఫోన్ అయితే 8 ఇంచెస్ మెగాఫోన్, కాకపోతే వెయిట్ మాత్రం చాలా అంటే చాలా వెయిట్ ఉంది. ఒకసారి దీని సౌండ్ టెస్ట్ చెక్ చేద్దాం. సౌండ్ టెస్ట్ చెక్ చేసే ముందు ఒకసారి దీని మెయిన్ ఫంక్షన్స్ అని చెప్తాను. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ యూఎస్బి బోర్డు ఉంది చూసుకోవచ్చు. మనకి ఇది యూఎస్బి బోర్డు, బ్లూటూత్ సింబల్ అండ్ నెక్స్ట్ టీఎఫ్ కార్డ్, మన డైరెక్ట్ మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఆక్స్ ఉంది, మీరు ఫోన్ నుంచి దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి, మీ ఫోన్ నుంచి మీ మెగాఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ యూఎస్బి సాకెట్ ఒకటి ప్రొవైడ్ చేశారు డైరెక్ట్ పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసారా బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ ఉంది కదా, మనకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. 25, 50, 90, 100 మనకి పర్సంటేజ్ లెక్క మనకి ఇండికేటర్ చూపిస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు వైర్ మైక్ మీకు 3 పెట్టుకునే ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు. మైక్ 1, మైక్ 2, మైక్ 3 చూసారా. మీరు డైరెక్ట్గా మీరు వైర్ మైక్స్ 3 ఒకేసారి పెట్టుకున్నా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లైన్ అవుట్, మీరు దీని నుంచి వేరే యాంప్లిఫైర్కి లైన్ అవుట్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్పీకర్, దీని నుంచి మీరు ఇంకో స్పీకర్ కూడా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. చాలా అంటే చాలా బెస్ట్ ఫీచర్స్ ఈ 2, లైన్ అవుట్ అండ్ ఎగ్జిట్ స్పీకర్ అని ఉంది కదా, ఇది 2 మీకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 220V AC అని రాసి ఉంది కదా, ఇది మీరు ఛార్జింగ్ చేసుకునే సర్క్యూట్. ఇది మీరు ఇందులోని మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేశారు కదా, మన ఛార్జర్ ఇందులో పెట్టుకుంటే రీఛార్జ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పక్కన DC ఫ్యూజన్ చూసారా. మీరు ఒకవేళ ఏవైనా బై మిస్టేక్లో పవర్ ఎక్కువ వచ్చేసిందంటే ఫస్ట్ మీకు ఫ్యూజ్ పోతుంది తప్ప ఈ మెగాఫోన్కి మాత్రం ఏమీ అవ్వదు. ఫ్యూజ్ మీకు 5 రూపీస్ 10 రూపీస్లో అయిపోతుంది. బట్ మెగాఫోన్ మాత్రం మీకు కంప్లైంట్ వచ్చే ఛాన్స్ బాగా తక్కువ. అండ్ నెక్స్ట్ పవర్ ఆన్ చూసారా, పవర్ ఆన్ చేస్తే మనకు పవర్ ఆన్ అవుతుంది. ఇవి దీని తాలూకా ఫంక్షన్స్ అయితే. ఒకసారి మనం టాప్లో చూసుకుంటే ఫస్ట్ ఎక్కువ ఉన్నది కదా, అంటే మీరు మైక్ 1 తాలూకా ఎక్కువ. అండ్ నెక్స్ట్ ఇది మైక్ 2 అండ్ నెక్స్ట్ మైక్ 3 ఆర్ యూఎస్బి. మీరు యూఎస్బి కన్నా సరే మైక్ వాల్యూమ్ అన్నా సరే థర్డ్ వాల్యూమ్ పెంచుకోవచ్చు. అండ్ ఎక్కువ డెప్త్ ఉంది చూసారా, ఈ ఎక్కువ డెప్త్ అంటే మీ వాయిస్ మళ్ళీ మీకు రీసౌండ్లో వస్తుంది కదా, అది ఎక్కువ డెప్త్, మీరు అది కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్కువ టైమింగ్ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బేస్ ఉంది, మీ సాంగ్ తాలూకా బేస్ ఇది. అండ్ నెక్స్ట్ ట్రేబుల్ అంటే మీకు సాంగ్ తాలూకా మ్యూజిక్, అవన్నీ మీకు కామన్ తెలిసినవే బేస్ ట్రేబుల్ అన్నవి. ఒకసారి దీన్ని ఆన్ చేసి మన సౌండ్ టెస్ట్ చెక్ చేద్దాం. ఎందుకంటే ఇంత వెయిట్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మర్తో కూడా వచ్చింది కాబట్టి అవుట్పుట్ చాలా హెవీ ఉంటుంది. ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇదైతే FM మోడ్లో ఉంది. బ్లూటూత్ మోడ్ ఆన్ చేద్దాం. ఇది బ్లూటూత్ మోడ్. మన ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే చూసారా, మనకి బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ అని 90% ప్రెజెంట్ ఉంది. మనకి 50, 25 అలా డౌన్ అయ్యే కొద్దీ మనకి బ్యాటరీ డౌన్ అయిందని మనకి మీనింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఛార్జింగ్ మ్యాక్సిమం 25 వచ్చినప్పుడు ఛార్జింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, అది ఒకసారి మనం బ్లూటూత్ కనెక్ట్ చేసి సౌండ్ అవుట్పుట్ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి మనం దీన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసి సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఒకసారి బ్లూటూత్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బ్లూటూత్ ఓపెన్ అవుతుంది. పేర్ న్యూ డివైస్. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి నేమ్ వచ్చేసి అడ్వాంటెక్ అని నేమ్ వచ్చింది. దీని కంపెనీ నేమ్ అడ్వాంటెక్ కాబట్టి అడ్వాంటెక్ నేమ్ వచ్చింది. పేర్ చేద్దాం. ఓకే, బ్లూటూత్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఒకసారి సాంగ్ ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా బేస్ పంచ్ అనేది ఎంత లౌడ్ ఉందో. అంటే మీకు ఇది నేను ఫుల్ వాల్యూమ్ కూడా ఇంకా ఇంక్రీజ్ చేయలేదు, ఎందుకంటే నేను పెట్టింది 20 వాల్యూమ్లో పెట్టాను. ఇది ఇక్కడ నాబ్లో మీకు 20 వాల్యూమ్ పెట్టే ఉంచాను, ఇంకా ఫుల్ వాల్యూమ్ పెట్టలేదు. ఫుల్ వాల్యూమ్ పెడితే ఇంకా రీసౌండ్ వచ్చేస్తుంది, ఎందుకంటే బాగా హెవీ ఉంది వాల్యూమ్ అయితే. ఎందుకంటే మీకు ఇది ఇన్బుల్ట్ ట్రాన్స్ఫార్మర్తో వస్తుంది. మీకు ట్రాన్స్ఫార్మర్ ఉండడం వల్ల బేస్ పంచ్ అనేది చాలా హెవీ వస్తుంది. మీకు రీఛార్జబుల్లో కూడా ట్రాన్స్ఫార్మర్ ప్రొవైడ్ చేశారంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు మొత్తం
చూడొచ్చు మీకు మొత్తం వుడెన్ ఫినిషింగ్ అండ్ నెక్స్ట్ మీదనైతే మీకు లెదర్ టైపు టెక్స్చర్ ఉంది. బట్ కాకపోతే ఇది మొత్తం వుడెన్తో చేసింది. వుడెన్ ఫినిషింగ్లో మీకు పైన టెక్స్చర్ మాత్రం ఫుల్ లెదర్ ఫినిషింగ్. ఇది వెయిట్ అయితే మాత్రం చాలా వెయిట్ ఉంది. ఒకసారి మనం దీన్ని వైర్లెస్ మైక్ ప్రొవైడ్ చేశారు కదా, ఒకసారి వైర్లెస్ మైక్ చెక్ చేద్దాం. దీని మైక్ క్వాలిటీ ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయాలి కదా, మనం చెక్ చేద్దాం. ఒకసారి వైర్లెస్ మైక్ కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి వైర్లెస్ మైక్తో పాటు 2 బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేశారు కదా, ఒకసారి బ్యాటరీస్ వేసి మైక్ అవుట్పుట్ ఎలా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. మైక్ అయితే మీకు ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. హలో 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 ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీకు ఎకో. హలో, మీకు ఎకో వాల్యూమ్ మళ్ళీ వస్తుంది కదా, మనం కంప్లీట్గా ఆఫ్ చేసుకుంటే ఎకో డెప్త్ ఉంది కదా, అది ఆఫ్ చేస్తాను కంప్లీట్గా. హలో 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 ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీకు వాయిస్ సింగిల్ టైం వస్తుంది. ఒకవేళ మన ఎకో అంటే మీ వాయిస్ మళ్ళీ రీసౌండ్లో రావాలి, మీకు 2 టైమ్స్ మీ వాయిస్ వినిపించాలి అంటే ఈ ఎకో ఇంక్రీజ్ చేసి హలో ఎకో డెప్త్. హలో హలో ఫ్రెండ్స్, చూసారు మీకు వాయిస్ మీకు 2 టైమ్స్ వస్తుంది కదా, మీరు ఎకో డెప్త్ ఎకో టైం అనేది మీరు కంట్రోల్ చేసుకుంటే మీకు మైక్ వాల్యూమ్ కూడా 2 టైమ్స్ మీకు వినిపిస్తుంది. అంటే ఎకో కూడా పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇది ఏంటంటే మీరు ఒకవేళ ఓపెన్ ఏరియాలో యూజ్ చేయాలనుకుంటున్నా, లేదా మీ ప్రేయర్స్లో కానీ స్కూల్లో ప్రేయర్స్ అవుతాయి కదా, అక్కడ మీరు యూజ్ చేయాలి, ఎక్కువ మందికి అవుట్పుట్ రావాలి, బట్ మాకు కాంపాక్ట్ సైజ్ ఉండాలి అంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే మీకు స్మాల్ సైజులో మీరు రీఛార్జ్ చేసి మీరు బయటకు తీసుకెళ్ళి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఇది పవర్ఫుల్ బ్యాటరీ కూడా మంచి పవర్తో ఉంటుంది. ఎందుకంటే మీకు బ్యాటరీ మీకు అప్ టు 3 to 4 hours ఈజీగా వస్తుంది. పవర్ఫుల్ బ్యాటరీ కూడా ఉంది. ఒకసారి మీకు దీని తాలూకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే డౌన్ డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఐటమ్ అయితే మాత్రం క్వాలిటీ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా అంటే చాలా బాగుంది. మీకు దీని తాలూకా ప్రైస్ డీటెయిల్స్ కానీ అన్నీ మీకు డౌన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ అలానే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.